హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? యోహాను సువార్త 15 అధ్యాయం 8వ వచనంగా మనం చదివితే అందులో 10 నాణాలు కలిగిన స్త్రీ ఒక వెండి నాణం తప్పిపోయినప్పుడు ఆమె చేసే ప్రయత్నాన్ని మనం చూడొచ్చు. అవును, చాలాసార్లు మనం కొన్ని విషయాలు పోగొట్టుకుంటాం. అది రక్షణ అయినా, స్నేహితులైనా, లేదంటే మంచి క్యారెక్టర్ అయినా. ఈరోజు అవన్నీ మనం తిరిగి సంపాదించాలి అంటే అక్కడ ఆ స్త్రీ చేసిన పని ఏంటి తెలుసా? వెలిగించుకొని దీపాన్ని ఇల్లంతా ఊడ్చి ఆ యొక్క నాణ్యాన్ని సంపాదించుకుంటారు. ఈరోజు మరి దీపం దేనికి సాదృశ్యం? దేవుని వాక్యం చెప్తుంది, నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. ఈరోజు దేవుడి వాక్యాన్ని వెలిగించుకున్నప్పుడే మనం పోగొట్టుకున్న దాన్ని మనం సంపాదించుకోగలం. తర్వాత ఆమె ఇల్లంతా ఊడ్చింది. ఈరోజు మన జీవితాన్ని, మన హృదయాన్ని కూడా ఆ వాక్యంతో ఎప్పుడైతే ఉతక స్నానం చేసుకుంటామో లేదా కడుక్కుంటామో, అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, యవనుడు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటాడంటే దేవుని వాక్యమును బట్టే కాదు. ఆ వాక్యంతో మనం ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. అప్పుడే మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవాలి. నిజంగా మన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నామో అది సంపాదించుకోవాలి అంటే వాక్యంతోనే సాధ్యం. సో వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం. Thank you. God bless you.